అన్ని సర్వేలు నిజమవుతాయా అంటే చెప్పలేము. సర్వేలు అనేటువంటిది అటు ఇటు ఉంటుంటాయి. క్రిందటిసారి ఛత్తీస్గఢ్ బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్ని సర్వేలు చెప్పినాయి. మధ్యప్రదేశ్ విషయంలో 60% సర్వేలు బీజేపీ ఓడిపోతుందని ఇచ్చినాయి, 40% గెలుస్తుందని ఇచ్చినాయి. రాజస్థాన్లో నెక్ టు నెక్ సిచ్యువేషన్లో 80% మాత్రం నెక్ టు నెక్లో బీజేపీ గెలుస్తుంది, 20% మంది మాత్రం నెక్ టు నెక్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు. తెరా చూస్తే రాజస్థాన్ వచ్చేటప్పటికి పూర్తి ఏకపక్షంగా జరిగింది, మధ్యప్రదేశ్ ఏకపక్షంగా సాగింది, ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు సర్వేలు నిజమవుతాయో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం నిన్న ఇచ్చినటువంటి సర్వేల్లో కీలకమైన News18 అయితే మెగా ఒపీనియన్ పోల్ అని ప్రకటించింది. 411 సీట్లు మోడీ అనుకున్నది ఏంటి 370లో బీజేపీకి సొంతగా, 400 ఎన్డీఏ కంటే వీళ్ళ సర్వే 350 బీజేపీకి ఏకంగా, అంటే 330 నుంచి ఏకంగా 350కి చెప్పారు. అట్లాగే ఎన్డీఏకి 400 కాదు 411 సీట్లు వస్తాయి అన్నారు. అట్లాగే ఐఎన్డీఏ కూటమికి 105 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. అందులో కాంగ్రెస్కి కేవలం 49 స్థానాలు వస్తాయి, మొన్నటి కంటే 4 స్థానాలు తగ్గుతాయని అంచనా వేశారు. ఇది ఒక ఎంత షాకింగ్ పరిణామం. రాబోయేటువంటి రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.